ఇంకా ఇక్కడ చూసుకున్నారనుకోండి XU500 కానీ మన దగ్గర చాలా వరకు ఇప్పుడు రావడం జరిగింది. XU500 ఇది డాక్టర్ వెహికల్, ఇది డాక్టర్ నడిపిన వెహికల్. 2014 మోడల్ ఇది. అరౌండ్గా 7 lakhs చేంజ్ ఏమో ఉంటుంది సార్. నెగోషియబుల్ W8 అది డీజిల్ వెహికల్. ఇంకా ఇది నార్మల్ ఇన్నోవా సార్, AP37 ఇది నార్మల్ ఇన్నోవాలు అయితే 1-2 వెహికల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చెప్పాను చూడండి, ఇది బొలెరో నియో సార్. ఇది నియో ప్లస్ 2024 మోడల్. 16,000 కిలోమీటర్స్ ఏమో తిరిగింది సార్ ఇది కానీ మనకు అరౌండ్గా 15 lakhs ఆ బడ్జెట్లో మనకు వచ్చేస్తుంది. ఇక్కడ చూసారనుకోండి చాలా వరకు మనకు జీప్ కానీ లేకపోతే థార్ కానీ ఇంకా XU500 కానీ చాలా వరకు అవైలబుల్ ఉన్నాయి. మనకు స్విఫ్ట్ చూసారనుకోండి చాలా వరకు స్విఫ్ట్స్ కానీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇది 2011 మోడల్ స్విఫ్ట్ పెట్రోల్. అరౌండ్గా 3 lakhs చేంజ్ ఉంటుంది సార్, నెగోషియబుల్. ఇక్కడ చూసారనుకోండి ఇది కానీ స్విఫ్ట్ పెట్రోల్ LXI ఆప్షనల్. 2015 మోడల్. 82,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్ ఇది. 82,000 కిలోమీటర్స్ డ్రివెన్. అరౌండ్గా 475 కస్టమర్ చెప్తున్నారు. నెగోషియబుల్ కస్టమర్తో మనం డైరెక్ట్గా చెప్పాను కదా, అందుకే మీరు వచ్చి నన్ను తప్పకుండా కలవండి. యాంథనీ నా పేరు. మీరు వచ్చి వెహికల్ చూసారనుకోండి, మీకు 475 అంటే మీరు మీ ప్రైస్, మీ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ నాకు తెలిసిన వరకు 380కి రావచ్చు, 370కి రావచ్చు, డిపెండ్స్ ఆన్ కస్టమర్. మీరు అందుకే వచ్చి నన్ను తప్పకుండా కలవండి. మీకు మంచి వెహికల్ అయితే నేను ఇప్పిస్తాను, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇంకా స్విఫ్ట్ చూసారనుకోండి ఇక్కడ కానీ పెట్రోల్ వెహికల్ ఉంది సార్. ఇది 2013 మోడల్ ఫ్యూల్ పెట్రోల్. 4 lakhs ఉంది సార్, నెగోషియబుల్. 3.5, 3.2, 3.3 ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది మనకు. ఇంక ఇక్కడ చూసారనుకోండి ఇది కానీ సార్ స్విఫ్ట్ పెట్రోల్ ఉంది. 2014 మోడల్ అనుకుంటా. ఇది 14 మోడల్ ఇవాళే వచ్చింది వెహికల్ అయితే కన్నా చాలా బాగుంది కండిషన్ అయితే. మనం నడిపి చూశాను నేను. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఇది న్యూ షేప్ షిఫ్ట్ సార్. ఇది 2018 మోడల్ 18 మోడల్ VXI పెట్రోల్. 37,000 తిరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్. 6,25,000 కస్టమర్ చెప్తున్నారు సార్, నెగోషియబుల్. అరౌండ్గా 6 lakhs 550, 580 ఆ బడ్జెట్లో మనం ట్రై చేసుకోవచ్చు. ఇంకొకటి ఇది వచ్చేసి 2018 మోడల్ స్విఫ్ట్ పెట్రోల్. 71,000 తిరిగింది షోరూమ్ ట్రాక్. 5,85,000 కస్టమర్ చెప్తున్నారు, నెగోషియబుల్. మీకు అరౌండ్గా 5 lakhs ఆ బడ్జెట్లో మనకు కస్టమర్తో బార్గెన్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఇది గ్రాండ్ అయితే నియోస్గానే వచ్చింది సార్. ఇది నియోస్ 2021 సార్. ఇది స్పోర్ట్స్ ఆటోమేటిక్ వెహికల్. 49,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఇది. ఇది 6 lakhs చేంజ్ కస్టమర్ మనకు చెప్తున్నాడు. మన కస్టమర్తో నెగోషియబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారనుకోండి హోక్స్ వ్యాగన్ పోలోస్ అడిగారంటే ఇక్కడ నుంచి ఆ లాస్ట్ 1, 2, 3, 4, 5, 6, 10, 11 వెహికల్స్ అయితే హోక్స్ వ్యాగన్ పోలోలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇది హోక్స్ వ్యాగన్ పోలో GT సార్. ఇది GT ఏమంటే ఆటోమేటిక్ వెహికల్. 2013 మోడల్ ఆటోమేటిక్. 495 ఉంది, నెగోషియబుల్. 4 lakhsకి రావచ్చు, 380కి రావచ్చు, డిపెండ్స్ ఆన్ కస్టమర్. ఇక్కడ చూసారనుకోండి ఇది వచ్చేసి 2016 మోడల్ పోలో హైలాండ్ టాప్ ఎండ్ 2016 మోడల్ హైలాండ్ పెట్రోల్. 68,000 తిరిగింది. 5 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. ఇక్కడ ఒకటి ఉంది సార్ పోలో. ఇది కానీ 2017 అనుకుంటాను. 27,000 కిలోమీటర్స్ డ్రివెన్ అంతే టోటల్ షోరూమ్ ట్రాక్. ఇది కానీ మనకు 6 lakhs చేంజ్ ఉంది ఏమో సార్. 5 lakhs చేంజ్, 6 lakhs చేంజ్ ఉంది, నెగోషియబుల్. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఇక్కడ ఒకటి ఉంది సార్. ఇది పోలో హైలాండ్ టాప్ ఎండ్. మీకు ఎయిర్ బ్యాగ్స్, ABS, అలాయ్ వీల్స్. దీంట్లో ఏమంటే 3 వేరియంట్స్ వస్తాయి. ఒకటి ఫస్ట్ ట్రెండ్ లైన్ వస్తుంది, దాని తర్వాత కంఫర్ట్ లైన్ వస్తుంది, దాని తర్వాత హై లైన్. ఇది టోటల్ హై లైన్. దీంట్లో మీకు ఎయిర్ బ్యాగ్స్, ABS, అలాయ్ వీల్స్, సెంట్రల్ లాకింగ్, ఇన్బిల్ స్టీరియో, ఫాగ్ ల్యాంప్, డీఫాగర్ ఇవన్నీ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి 2016 మోడల్ ఫ్యూల్ పెట్రోల్. 75,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది 640 కస్టమర్ చెప్తున్నాడు, నెగోషియబుల్. ఇంకా ఇక్కడ చూసారనుకోండి 2017 మోడల్ GT ఆటోమేటిక్. ఇది కానీ ఆటోమేటిక్ వెహికల్స్ చెప్పాను కదా ఇంతకుముందే నేను. ఆటోమేటిక్ వెహికల్స్ ఏమంటే కొంచెం రేట్స్ అనేది అటు ఇటు ఉండొచ్చు అండి. ఇది వచ్చేసి 2017 మోడల్ 75,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది వచ్చేసి మనకు 7,40,000 కస్టమర్ చెప్తున్నాడు. అది 6కి రావచ్చు, 620కి రావచ్చు, 580కి, డిపెండ్స్ కస్టమర్. చెప్పాను కదా, నన్ను వచ్చి తప్పకుండా కలిస్తే మీకు మంచి ప్రైస్ 100% నేను గ్యారెంటీ ఇప్పిస్తాను. ఇది కానీ 2013 మోడల్ ఫ్యూల్ అయితే పెట్రోల్. హోక్స్ వ్యాగన్ పోలో పెట్రోల్ 2013 మోడల్. 65,000 కిలోమీటర్స్ ఏమో డ్రివెన్ మనకు. ఇది కానీ అరౌండ్గా 4 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. కస్టమర్తో బార్గెన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారనుకోండి 15 మోడల్ ఉంది సార్ పోలో కంఫర్ట్ లైన్. మీకు 57,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది 5 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. కస్టమర్తో మనం బార్గెన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారనుకోండి ఇది కానీ ఇవాళే వచ్చింది సార్. ఇది ఇంకొకటి ఇక్కడ I20 ఉంది. ఇక్కడ చూసారనుకోండి సెడాన్ వెహికల్స్ మన దగ్గర చాలా అవైలబుల్ ఉన్నాయి. సెడాన్ వెహికల్స్లో చూసారనుకోండి ఈ వెహికల్ అయితే చాలా బాగుంది. 2018 మోడల్ హోండా అమేజ్. 79,000 తిరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్ వెహికల్. 79,000 డీజిల్ వెహికల్. డీజిల్లో ఆటోమేటిక్. చాలా వరకు ఏమంటే డీజిల్ ఆటోమేటిక్స్ ఎక్కువ శాతం అడుగుతూ ఉంటారు.
ఈ డీజిల్ ఆటోమేటిక్స్ ఏమంటే మన డీజిల్లో ఆటోమేటిక్స్ రావడం స్కోడాల్లో కానీ హోక్స్ వ్యాగన్లో కానీ దీంట్లోనే చాలా వరకు వస్తాయి. అయితే ఇది హోండా అమేజ్లో డీజిల్ ఆటోమేటిక్ ఉంది వెహికల్. చాలా అంటే చాలా బాగుంది బండి. 2018 మోడల్, 79,000 డ్రివెన్ అంతే. ఇది టోటల్ షోరూమ్ ట్రాక్ 7 lakhs చేంజ్ ఉంది సార్. మనం కస్టమర్తో బార్గెన్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూసారనుకోండి హోండా సిటీ ఆటోమేటిక్ వెహికల్ 2020 మోడల్. ఇది హోండా సిటీ ZX CVT విత్ సన్ రూఫ్ ఉంటుంది. ఇది వచ్చేసి 1 lakh చేంజ్ తిరిగింది సార్. ఇది ఆటోమేటిక్ వెహికల్ 10.5 చెప్తున్నాడు, నెగోషియబుల్. ఇక్కడ చూసారనుకోండి వర్నా ఫ్లూడిక్ ఉంది సార్. ఇది 2011 మోడల్. ఇది 11 మోడల్ అరౌండ్గా మనకు 380 ఉంది సార్. నెగోషియబుల్, కస్టమర్తో మనం బార్గెన్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూసారనుకోండి హోక్స్ వ్యాగన్ వెంటో ట్రెండ్ లైన్ 2012 మోడల్ డీజిల్ వెహికల్ 68,000 తిరిగింది. ఇది 4 lakhs చేంజ్ ఉంది సార్. నెగోషియబుల్, కస్టమర్తో మనం బార్గెన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారనుకోండి ఇంకోటి వర్నా ఫ్లూడిక్ ఉంది 2015 మోడల్ డీజిల్ వెహికల్ 63,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది 6 lakhs ఉంది సార్. నెగోషియబుల్. ఇది ఇక్కడ చూసారనుకోండి సియాజ్ ఆల్ఫా 2021 మోడల్ 50,000 తిరిగింది. పెట్రోల్ వెహికల్ 10 lakhs చేంజ్ ఉంది సార్. అయితే మీకు అది నాకు తెలిసిన వరకు 10.5, 9.5, 9 lakhs అది డిపెండ్. చెప్పాను కదా, వెహికల్ వచ్చి చూసుకోండి, టెస్ట్ డ్రైవ్ చేసుకోండి, నచ్చితే డైరెక్ట్గా మాట్లాడిస్తా కస్టమర్తో. మీ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ మీరు ఇంత ఉంది అంత ఉంది అని రేట్ కాదు సార్. మీ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ ఎంత ఉంది, మీరు ఇంత ఉంది అంత ఉంది చెప్తారు నార్మల్గా. నేను దాన్ని అయితే తప్పనను నేను. అయితే వెహికల్ కానీ అలాగే ఉంటుంది సార్. వెహికల్ కండిషన్ ఎలా ఉంటుంది, వెహికల్ ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ మీరు సపోజ్ మీరు డాక్టర్ దగ్గరికి పోతేనే మనకు లోపల ఏమేమి ఉన్నాయని మనకు తెలుస్తుంది. ఇది కానీ అంతే సార్, సేమ్. వెహికల్ డిపెండ్స్ ఆన్ కండిషన్, డిపెండ్స్. ఇప్పుడు వెహికల్ ఏమంటే మన దగ్గర 3 మెకానిక్స్ ఉంటారు, వాళ్ళు మొత్తం చెక్ చేసుకుంటారు. యాప్రాన్స్ కానీ, పిల్లర్స్ కానీ, లెగ్స్ కానీ, ఇంజన్ కానీ, బ్యాక్ పంపింగ్ ఉందా, బ్యాక్ కంప్రెసర్ ఉందా, అవైతే బయట ఎవరు చెప్పరు, బయట ఎవరు చెక్ కానీ చేయరు సార్. బయట ఊరికి ఏమంటే వెహికల్ వాళ్ళకు మీకు తక్కువలో రావాలని అనుకుంటారు, తక్కువలో ఇచ్చేస్తారు. అయితే రేపు రోజు అది 1 month, 2 months, 3 months తర్వాత ఆ ఫాల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఎలా ఉంటుందో అని. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఇక్కడ స్కోడాలు ఉన్నాయి సార్ మన దగ్గర. స్కోడా ఆటోమేటిక్ డీజిల్ వెహికల్. ఇది 2016 డీజిల్ ఆటోమేటిక్ 86,000 తిరిగింది. ఇది వచ్చేసి 7 lakhs ఉంది, నెగోషియబుల్. ఇంకా మన దగ్గర స్కోడాలు కానీ లేకపోతే వర్నా ఫ్లూడికల్ కానీ, ఇప్పుడు వర్నా ఫ్లూడిక్ అది ఉంది, అది కానీ నిన్ననే రావడం జరిగింది. వెహికల్ అయితే బాగుంది. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఇక్కడ కానీ మనకు సెడాన్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. హోండా అమేజ్లు కానీ లేకపోతే ఫోర్డ్లు కానీ, ఫోర్డ్ ఫిగో ఎస్పైర్లు ఉన్నాయి. హోండా అమేజ్ ఉంది 16 మోడల్ ఫ్యూల్ డీజిల్ వెహికల్ 60,000 తిరిగింది. టోటల్ షోరూమ్ ట్రాక్ సార్. 590 కోటెడ్ ప్రైస్ చెప్తున్నాడు, నెగోషియబుల్. ఇంకెక్కడ చూసారనుకోండి ఇది ఒకటి ఉంది సార్. ఇది అమేజ్ 2018 మోడల్. ఇది 18 మోడల్ 59,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది వచ్చేసి మనకు అరౌండ్గా 6 lakhs చేంజ్ ఉంది. కస్టమర్తో 5.5కి రావచ్చు, 5 lakhsకి రావచ్చు, 5.8, అది డిపెండ్స్ ఆన్ కస్టమర్. చెప్పాను కదా. ఇది కానీ ఒకటి వచ్చింది సార్ ఫ్యూల్ డీజిల్ 2015 మోడల్ హోండా సిటీ డీజిల్ బండి అయితే చాలా బాగుంది. ఇది కానీ అరౌండ్గా మనకు 6 lakhs ఏమో ఉంది సార్, నెగోషియబుల్. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఇది 2015 మోడల్ డాక్టర్ వెహికల్. ఇది VX ఆటోమేటిక్ 68,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది 650 కస్టమర్ చెప్తున్నాడు, నెగోషియబుల్. ఇది ఒకటి ఉంది సార్ 2019 మోడల్ అమేజ్ ఆటోమేటిక్ వెహికల్ 7 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్, డిపెండ్స్ కస్టమర్. స్కోడాలో ఇది ఒకటి వచ్చింది సార్. ఇది ఇవాళే వచ్చింది. ఇది స్కోడా స్లావియా అనుకుంటాను. ఇది ఇవాళే వచ్చింది సార్, వెహికల్ చెక్ చేయలేదు ఇంకా ఇది ఒకటి ఉంది సార్ 2020 మోడల్. ఇది 79,000 డ్రివెన్. ఇది పెట్రోల్ హోండా సిటీ మాన్యువల్ పెట్రోల్ 11.5 ఉంది, నెగోషియబుల్ 10.5 బడ్జెట్లో మనకు రావచ్చు. ఇది ఒకటి ఉంది సార్ 2011 మోడల్ ఫ్యూల్ పెట్రోల్ 4 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. ఇంకా ఇది ఒకటి ఉంది సార్. ఇది 16 మోడల్ సియాజ్ ఆటోమేటిక్ వెహికల్. ఇది 85,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది 6 lakhs చేంజ్ ఉంది. మనకు కస్టమర్తో మనం నెగోషియబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారనుకోండి మనకు బ్రిజాల్ కానీ, క్రెటాల్ కానీ, ఇంకా చిన్న వెహికల్స్లో ఇక్కడ ఏమంటే చాలా వరకు చిన్న వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ చిన్న వెహికల్స్లో చూసుకున్నారనుకోండి ఇయాన్ ఉంది, నిసాన్ మైక్రా ఉంది, బెలినో ఉంది, రెడ్స్ ఉంది, వ్యాగనార్ ఉంది, ఆల్టో ఉంది, ఆల్టో కేటన్ ఉంది. ఆల్టో కేటన్లో ఆటోమేటిక్స్ ఉన్నాయి, క్విడ్స్ ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ మనకు అదే క్విడ్లు ఉన్నాయి, ఇంకా సెలేరియోలు ఉన్నాయి, హోక్స్ వ్యాగన్ పోలోలు, హోక్స్ వ్యాగన్ వెంటోలు, దాని తర్వాత క్విడ్లు, ఇంకా చార్లెట్లో బీట్లు, స్పార్క్లు, ఇంకా టాటాలో వచ్చేసి టాటా టియాగోలు ఉన్నాయి మన దగ్గర. టాటా టియాగోలు, టాటా టిగోర్లు, ఇవైతే చాలా వెహికల్స్ మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మన యువర్ కార్ యార్డ్లో అవైలబుల్ ఉన్నాయి సార్. ఇంకా చిన్న వెహికల్స్ చెప్పాను కదా, చిన్న బడ్జెట్లో కావాలా 3 lakhs, 2.5, 3 lakhs అట్లా వాళ్ళకి కానీ మన దగ్గర అయితే యువర్ కార్లో అవైలబుల్ ఉంటుంది. ఇంకా లేదు పెద్ద వెహికల్స్ కావాలన్నా కానీ బ్రిజాల్ కానీ, క్రెటాల్ కానీ మీరు కావాలంటే వచ్చి చూడండి. చూసిన తర్వాత వెహికల్ చూడండి, నచ్చితే రేట్ అయితే డైరెక్ట్ నేను చెప్పాను కదా, మీరు ఇంతకు ముందు కానీ ఇక్కడ ఎప్పుడన్నా వచ్చినా కానీ
ఆ రేట్కి నేను ఇప్పించే రేట్కి మీరు చూడండి, కంపేర్ చేసుకోండి. తప్పకుండా ఏ కస్టమర్కైనా కానీ నేను మంచి ప్రైస్, ఎందుకంటే కస్టమర్ అనేది ఈజ్ ఇంపార్టెంట్. కస్టమర్కి ఈరోజు ఒక మంచి బండి కానీ మంచి తక్కువ ప్రైస్లో ఇప్పిస్తే గిన రేపు రోజు ఆటోమేటిక్ ఏమంటే రెఫరెన్స్ అనేది నాకు ఆల్రెడీ నేను ఎక్కువ వెహికల్ సేల్ చేస్తూ ఉంటాను. అది ఓన్లీ ఏమంటే అది మీ వల్లనే సార్. అది రెఫరెన్స్. ఒక కస్టమర్ కొంటే ఇంకొక కస్టమర్, ఇంకొక కస్టమర్, ఇంకొక కస్టమర్. కర్నూలులో అయితే గిన నా దగ్గర ఒకే కస్టమర్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళంతా కలిపి 10 వెహికల్స్ కొన్నారు సార్. నమ్ముతారు లేదో, వాళ్ళ నంబర్స్ కానీ ఇస్తాను, ఒకసారి కాంటాక్ట్ చేసి కనుక్కోండి. యాంతోనీ ఎలా ఇప్పిస్తాడు, యాంతోనీ ఎలా పర్ఫెక్ట్గా ఉంటేనే బండి ఇప్పిస్తాడు. ఏమంటే ఇంకొకటి సార్, ఏమంటే కస్టమర్స్ ఏమంటే తీసుకొని వెంటనే వెహికల్స్ అనేది రోడ్ పైన తీసుకొని అట్లా కాదు సార్. దానికనేది ఏమంటే తీసుకున్న తర్వాత జనరల్ సర్వీసింగ్ చేయించుకోవాలి. జనరల్ సర్వీసింగ్ చేయించుకుంటే ఇంజన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, డీజిల్ బండి అయితే డీజిల్ ఫిల్టర్, ఇవన్నీ చేంజ్ చేసుకోవాలా. చేంజ్ చేసుకొని వీల్ అలైన్మెంట్ చెక్ చేయించుకొని దాని తర్వాత మనం వెహికల్స్ అనేది మెయింటెనెన్స్ టైం టు టైం వెహికల్ అనేది మెయింటెనెన్స్ చేస్తే కినా మీకు మంచి వెహికల్ అయితే కినా మంచి లైఫ్ అనేది వస్తుంది. డిపెండ్స్ మన మెయింటెనెన్స్ కానీ ఉంటుంది. ఏ వస్తువు అయినా కానీ అది ఏదైనా కానీ డిపెండ్స్ మెయింటెనెన్స్ సార్. మెయింటెనెన్స్ పర్ఫెక్ట్గా ఉంటే ఆటోమేటిక్ ఏమంటే వెహికల్ అనేది ఎవ్రీ 5,000 10,000 కిలోమీటర్స్కు మీరు ఒకసారి ఇంజన్ ఆయిల్ చెక్ చేసుకోండి. ఇంజన్ ఆయిల్ కానీ కూలెంట్ కానీ ఈ ఎండలో కానీ చాలామంది ఏమంటే మెయిన్ థింగ్ ఏమంటే కూలెంట్ పైప్స్ ఇదవ్వడం, కట్ అవ్వడం కానీ, లేకపోతే ఆ హీట్కి ఇదవ్వడం కానీ మెయిన్. ఇప్పుడు కొన్ని వెహికల్స్ అయితే ఇంటి దగ్గర పార్క్ చేసి ఎలకలు కొరికేసి ఉంటాయి. అలాంటి వెహికల్ ఫస్ట్ మీరు ఎప్పుడైనా కానీ మీరు బయట తీసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యానెట్ ఓపెన్ చేసి ఇంజన్ ఆయిల్ ఎలా ఉంది, కూలెంట్ ఎలా ఉంది, కూలెంట్ ఎంత పైప్స్ ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇది మొత్తం మీరు ఫస్ట్ ఒకసారి చూసుకున్న తర్వాత అప్పుడు మీరు వెహికల్ అనేది తీయండి సార్. తప్పకుండా మీకు ఇదైతే కన్నా కంపల్సరీ ఇప్పుడు ఈ సమ్మర్లో అయితే ఇది అనేది ఉంటుంది. ఇక్కడ చూసారనుకోండి మనకు బ్రిజాలు అవైలబుల్ ఉన్నాయి. బ్రిజాలు, క్రెటాలు, దాని తర్వాత నిసాన్ మ్యాగ్నెట్ ఉంది. ఇంకా దాని తర్వాత మనకు ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్లు ఉన్నాయి. ఇంకా చూడండి బ్రిజా చూడండి, ఇది చాలా బాగుంది బండి. 2020 మోడల్, 30,000 తిరిగింది. ఓన్లీ 30,000 టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్. ఇది మీకు అరౌండ్గా 7 lakhs చేంజ్కి మనకు కస్టమర్తో బార్గెన్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి 2017 మోడల్ ఫ్యూల్ డీజిల్ సార్. ఇది 80,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది 8,30,000 ఉంది సార్, నెగోషియబుల్. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఇది ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ టైటానియం టాప్ ఎండ్ ఫ్యూల్ పెట్రోల్, 83,000 తిరిగింది. బండి చాలా గట్టిగా ఉంటుంది. ఎయిర్ బ్యాగ్స్, ABS ఇవన్నీ ఉంటుంది. వెహికల్ తక్కువ ప్రైస్లో కావాలంటే అరౌండ్గా 4 చేంజ్లో మనకు కస్టమర్తో మనం బార్గెన్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూసారనుకోండి క్రెటా ఉంది సార్. క్రెటా పెట్రోల్, ఇది 15 మోడల్, ఓన్లీ 34,000 కిలోమీటర్స్ డ్రివెన్. టోటల్ షోరూమ్ ట్రాక్. ఇది అరౌండ్గా 8 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. 845 ఉంది, నెగోషియబుల్. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఇది కానీ 2015 మోడల్ క్రెటా పెట్రోల్ SX ప్లస్. ఇది వచ్చేసి మీకు 850 ఉంది సార్, నెగోషియబుల్. 67,000 తిరిగింది. ఇంకా అర్బన్ క్రూజర్ ఉంది సార్. ఇది తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే మీకు అర్బన్ క్రూజర్ ఇప్పిస్తాను. 2021 మోడల్ సార్, ఆటోమేటిక్ వెహికల్, ఓన్లీ 36,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది 11 lakhs చేంజ్ ఉంది. మీరు వస్తే కినా నేను తప్పకుండా మీకు తక్కువ ప్రైస్లో అయితే ఇప్పిస్తాను. ఇక్కడ చూసారనుకోండి వెన్యూ ఆటోమేటిక్ ఉంది మన దగ్గర. ఇంకోటి ఏమంటే చాలా వరకు ఎస్ క్రాస్ అడుగుతూ ఉంటారు. మారుతిలో ఇది ఎస్ క్రాస్ ఉంది సార్, అవైలబుల్ ఉంది. 2019 మోడల్ ఫ్యూల్ డీజిల్, 54,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది వచ్చేసి మనకు 10 lakhs చేంజ్ ఉంది సార్. 10 lakhs ఉంది, నెగోషియబుల్. కస్టమర్తో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. ఇంకా చూసారనుకోండి కియాలు ఉన్నాయి, దాని తర్వాత ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్లు ఇంకా ఉన్నాయి. ఇంకా క్రెటాలు చూడండి, అక్కడ క్రెటాలు ఉన్నాయి, ఆడీలు ఉన్నాయి, BMWలు ఉన్నాయి, బెంజ్లు ఉన్నాయి. ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ మన దగ్గర. చిన్న వెహికల్స్ ఆల్టో, వ్యాగనార్, శాంట్రో, i10, i20, స్విఫ్ట్ డిజైర్, ఎర్టిగా, బెలినో, బెంజ్, BMW, ఆడీ, జీప్, థార్, అన్ని ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మీరు మంచి వెహికల్ కావాలనుకుంటే లర్నింగ్ పర్పస్ కానీ బండి గురించి కొంతమందికి తెలియదు. ఆ తెలియని వాళ్ళు కానీ నన్ను వచ్చి తప్పకుండా కాంటాక్ట్ అయితే మీకు ఆ బండి ఎలా ఉంది, దాని హిస్టరీ ఏమింది, ఎలా బండి అనేది యాక్సిడెంట్ అయిందా, లేకపోతే బండిలో ఏమైనా చిన్న వర్క్స్ ఉన్నాయా, ఏది ఉన్నా కానీ నేను తప్పకుండా మీకు క్లియర్గా చెప్తాను. కావాలంటే అది వెహికల్ కానీ తీసుకుని పోయి చెక్ చేయించుకున్న తర్వాతనే మీరు ఓకే అనుకుంటేనే మనం కస్టమర్తో మనం మాట్లాడుకుంటాం సార్. నాకు తప్పకుండా కాంటాక్ట్ చేయండి. నా పేరు యాంథోనీ అండి. నా నంబర్ వచ్చేసి 6301808573. ఇంకొకటి మీకు 7386992249. ఈ వెహికల్స్ ఈ 2 నంబర్స్ నావే సార్. ఈ నంబర్స్ మీరు కాల్ చేయండి. తప్పకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ప్రైస్ తక్కువలో కావాలనుకుంటే 100%
మీకు నా పేరు అయితే చెప్పండి, లేకపోతే నా కాంటాక్ట్ అయినా అవ్వండి. నా కాంటాక్ట్ అయితే మీకు తప్పకుండా మంచివి. చాలామంది కస్టమర్స్ మొన్నగానే ఒక ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ వచ్చి తీసుకున్నారు, పేరు చెప్పలేదు. ఎందుకంటే పేరు చెప్తే కన్నా మీకు నేను తప్పకుండా మంచి డిస్కౌంట్తో ఇప్పిస్తాను, మంచి వెహికల్ ఇప్పిస్తాను. దాంతోపాటు మీకు వెహికల్ అయితే కన్నా ఎటువంటి ప్రాబ్లం లేనేటివి, ఎటువంటి ఇబ్బంది లేనేటివి, అది ఏపీ వాళ్ళకి కానీ లేకపోతే తెలంగాణ వాళ్ళకి కానీ మనకి ఏమంటే వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఏపీ వాళ్ళైనా కానీ చాలా వరకు మన దగ్గర వచ్చి వెహికల్ తీసుకుని పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు తప్పకుండా నాకు కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే మీకు తప్పకుండా మంచి వెహికల్ ఇప్పిస్తాను సార్. ఓకేనా సార్? థ్యాంక్ యూ.